టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బ్యాంకింగ్ సెక్టర్ మనీ ట్రాన్స్ఫర్స్ లో రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ రాకతో సింపుల్ గా మారిన బ్యాంకింగ్ సర్వీసెస్ ఇప్పుడు మరింత ఈజీ అవ్వబోతున్నాయి. ఇకపై సోషల్ మీడియా ద్వారా కూడా బ్యాంకింగ్ చేసుకోవచ్చు. దీనికోసం సోషల్ నెట్వర్క్ సైట్లను బ్యాంకులు అడాప్ట్ చేసుకునే పనిలో ఉన్నాయి. దూరంగా ఉన్న మీ రిలేటివ్స్ కి డబ్బు పంపాలంటే ఇది వరకు బ్యాంకుకు వెళ్లి వారి అకౌంట్ లో డబ్బులు జమ చేసేవారు. దీనికోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. ఈ బాధలను ఈ బ్యాంకింగ్ తీర్చేసింది. ఈ బ్యాంకింగ్ ఈజీయే అయినా దీంట్లో కూడా కొన్ని తలనొప్పులున్నాయి. వాటిని తొలగించేందుకు కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇక నుంచి సోషల్ మీడియా బ్యాంకింగ్ అందుబాటులోకి రాబోతోంది. అంటే ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికోసం బ్యాంకులు ఆ వెబ్సైట్లతో అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫేస్బుక్ మనీ ట్రాన్స్ఫర్ ను మొదలు పెట్టబోతోంది. ఫేస్బుక్ ద్వారానే నగదు బదిలీ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనీ పంపేవారికి లేదా తీసుకునేవారికి ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకున్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ లోని IMPS ప్లాట్ఫామ్ ద్వారా ఈ సేవలందిస్తున్నట్టు కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. దేశంలోని 28 బ్యాంకులు IMPS ప్లాట్ఫామ్ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో ఏ బ్యాంక్లో అకౌంట్ ఉన్నా ఫేస్బుక్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే డబ్బు పంపాలనుకున్న వారు కేపే అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ట్విట్టర్ ద్వారా కూడా మనీ ట్రాన్స్ఫర్ అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు. అయితే ఇది మన దేశంలో కాదు, ఫ్రాన్స్ లో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన BPCE ట్విట్టర్ తో టైఅప్ అవుతోంది. ఇది పూర్తయితే ఇక ట్వీట్ల ద్వారాను డబ్బు పంపుకోవచ్చు. ఇందులో కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియకపోయినా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవతలి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ డీటెయిల్స్ తెలిస్తే చాలని BPCE అనౌన్స్ చేసింది. సోషల్ మీడియా బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ మరింత ఈజీ అవుతోంది. దీంతో ఫేస్బుక్, ట్విట్టర్లకు అడిషనల్ రెవెన్యూ కూడా భారీగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.